హీరో తోటి జీవితంలో సినిమా చేయలేనేమో అంటున్నాడు కొరటాల శివ. ఎవరా హీరో, ఏంటా కథ తెలుసుకునే ముందు ఈ స్టోరీలోకి వెళ్దాం. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాకి మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం సునామీని తలపిస్తున్నాయి. ఇప్పటికే 3 రోజులకి 304 కోట్లు వసూలు చేసిన సినిమా మొదటి భాగం బాగుందని, రెండో భాగం సాగదీశారని, క్లైమాక్స్ తేలిపోయిందని కొందరు అంటుంటే మరికొందరు రెండో భాగం బాగుంటుందేమో అని అంటున్నారు. టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రావడంతో అభిమానులు థియేటర్ దగ్గర జాతర చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో సినిమా గురించి ప్రస్తావించగా ఖచ్చితంగా బన్నీతో సినిమా ఉంటుందని, ఆ కథతోనే దేవరా సినిమా చేశామని చాలా మంది అనుకుంటున్నారని, కానీ అల్లు అర్జున్ కథ అలాగే ఉందని, అది బన్నీతోనే తీస్తానని కొరటాల శివ చెప్పాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించి పోస్టర్ కూడా విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. కథలో ఏదో కొంచెం తేడాగా ఉందనే ఉద్దేశంతో బన్నీ నిరాకరించడంతో ఆ సినిమా అలాగే ఆగిపోయింది. ఆ కథే ఖచ్చితంగా చేస్తానని, అదే ఉంటుందని కొరటాల శివ చెప్తున్నాడు. కొరటాల శివ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, అంతేకాకుండా ఆయన చేయాల్సిన సినిమాలు, పూర్తి చేయవలసిన సినిమాలు ఇంకా 3 ఉన్నాయి అన్నారు. అవి పూర్తయిన తర్వాత ఆయన సినిమాలు చేస్తారో లేదో గ్యారంటీ లేదని, అప్పటికీ రాజకీయాల్లో ఇంకా బిజీగా ఉంటారని, ఆ తర్వాత సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు అనేది తన అభిప్రాయం అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే అవకాశం నాకు రాదు అని అన్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం అంటే కష్టమే, నా లైఫ్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందో లేదో అని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశాడు కొరటాల శివ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి.